ఐఏఎస్ అధికారిని అరెస్టు చేయండి అంటూ తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఆయన అదుపులోకి తీసుకుని మా ముందు ప్రవేశపెట్టారంటూ ఏకంగా హైదరాబాద్ సిపికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా ఐఏఎస్, ఏంటా స్టోరీ? తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన సందీప్ కుమార్ ను అరెస్టు చేయాలంటూ ఫారం 1 కింద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన నిధుల విడుదలలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ లాయర్ దారుబోయిన సుబ్రహ్మణ్యం యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఐఏఎస్ కు పెద్ద షాకే ఇచ్చింది. సందీప్ కుమార్ సుల్తానియాను అదుపులోకి తీసుకుని ఇవాళ ఉదయం 10:30కు తమ ఎదుట హాజరుపరచాలని సిపిని ఆదేశించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన నిధుల విడుదలకు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ధర్మాసనం సీరియస్ అయింది. దీనిపై దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు తమ ఆదేశాలను పట్టించుకొని సందీప్ కుమార్ సుల్తానియాపై మండిపడింది. తన వాదనలు తెలిపేలా కనీసం కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయని సందీప్ కుమార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఐఏఎస్ ను అరెస్టు చేయాలని ఆదేశించడం సంచలనం రేపుతోంది. అయితే నిర్ణీత సమయానికి తప్పకుండా హాజరవుతానని అండర్టేకింగ్ ఇస్తూ 5,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తు ఇస్తే ఆయనను బెయిల్పై విడుదల చేయొచ్చని తెలిపింది ధర్మాసనం. సందీప్ కుమార్ సుల్తానియాపై గతంలోనూ పలుమార్లు కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన వివిధ ప్రభుత్వ శాఖల బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల సమస్యలపై వరుసగా కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ పనులకు సంబంధించి ఎన్సీసీ లిమిటెడ్కు చెల్లించాల్సిన బకాయిల విషయంలో న్యాయశాఖ ఉద్యోగుల ఓపీఎస్ వివాదంలో పలుమార్లు ఆయనకు హెచ్చరికలు జారీ చేసింది న్యాయస్థానం. అయితే ఈసారి తెలంగాణ హైకోర్టు ఏకంగా అరెస్టు వారెంట్ జారీ చేయడం చర్చనీయాంశమవుతోంది. మరి సందీప్ సుల్తానియా కోర్టు ముందు హాజరవుతారా లేదా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.